వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. క్షమించాలి గురువుగారు, మీరు దేనికి దిగులు చెందకండి. అతన్ని రాజ్యంలో నుండి బయటికి పంపించే పథకం నేను వేస్తాగా. చీనా దేశం నుండి వచ్చిన ఒక విదేశీయుడు తన పర్యటనలో భాగంగా విజయనగరం చేరుకుంటాడు. అక్కడ రాజుగారిని కలిసి తనతో పాటు పట్టుకొచ్చిన ఒక అరుదైన ఉంగరాన్ని అతనికి బహుకరిస్తాడు. ఆ ఉంగరాన్ని భద్రపరచమని తన భార్యకు ఇస్తారు రాజావారు. ఇదంతా గమనించిన కోటయ్య తన గురువుగారైన రాజపురోహితుల వద్దకు హడావిడిగా పరిగెత్తుతూ వెళ్తాడు. దేనికోసం అంత హడావిడిగా పరిగెడుతున్నావు? ఏమైనా విశేషమా? గురువుగారు, దొరికింది, మార్గం దొరికింది. తెనాలి రాముణ్ణి రాజ్యం నుండి బయటికి పంపేయడానికి నాకొక మార్గం దొరికింది. సంతోషం. ఇంతకీ ఏమిటా మార్గం? మీరే ఉంగరాన్ని దొంగిలించి బయటి వాళ్ళు ఈ పని చేసి ఉంటారని చెప్పి ఆ నిందని రామకృష్ణ మీదకి నెట్టియండి. ఏ అనుమానం లేకుండా సమయం చూసుకొని రాజువారికి ఆ ఉంగరాన్ని మీరే వెతికి కనిపెట్టినట్టుగా తీసుకొచ్చి ఇచ్చి రాజుగారిచ్చే బహుమతి పొందండి. చక్కటి పథకం రచించావు శిష్య. ఇదే విధంగా నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని నా పరువు నిలుపు. అంతా మీ చలవే గురువుగారు. దేవి, ఆ అరుదైన ఉంగరాన్ని తీసుకుని రమ్ము. రాణివారు ఉంగరం కోసం గది మొత్తం వెతుకుతున్నారు. ఇదే సమయమని భావించిన రాజపురోహితులు రాజుగారి వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్తారు. మహారాజా, ఈ దొంగతనం ఎవరు చేసి ఉంటారో నాకు తెలుసు. మీకెలా తెలుసు రాజపురోహితుల వారు? మీ ఆస్థానంలో దొంగతనం చేసేంత ధైర్యం మన రాజ్య ప్రజలకి ఎవరికీ లేదు. ఇది ఖచ్చితంగా 100కి 100 బయట వాళ్ళ పనే. నేను మీతో ఏకీభవిస్తాను రాజపురోహితుల వారు, కానీ ఆ బయట వాళ్ళలో దొంగను ఎలా కనిపెట్టగలం? మహారాజా, దీనికి నా దగ్గర ఒక చక్కటి ఉపాయం ఉంది. మీరు అనుమతిస్తే నేను సెలవిస్తాను. మీరు చెప్పండి రాజపురోహితులు గారు. ఖచ్చితంగా మన రాజ్యంలో కొత్తగా వచ్చిన వాళ్లే ఈ పని చేస్తుంటారు. అందుకని మన రాజ్యంలో కొత్తగా వచ్చిన వారెవరో వారిని బంధించి తీసుకొచ్చి శిక్షించండి. వాళ్లే నిజాన్ని అంగీకరిస్తారు. భలా రాజపురోహితుల వారు, భలా. ఎవరెక్కడ? తక్షణమే మన రాజ్యానికి కొత్తగా వచ్చిన వాళ్ళని బంధించి సభలో హాజరుపరచండి. రాజుగారి ఆజ్ఞానుసారం రాజభటులు వెళ్లి తెనాలి రాముణ్ణి బంధించి రాజ్యానికి తీసుకొస్తారు. అసలు ఎవరు నీవు? ఎంత ధైర్యం ఉంటే నా ఆస్థానంలోకి వచ్చి నా ఉంగరాన్ని దొంగిలిస్తావు? మహారాజా, నా పేరు రామకృష్ణ, తెనాలి నుండి వచ్చాను. నన్ను క్షమించాలి మీరు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. బయట వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నా ఆస్థానంలో అంతటి సాహసం చేయగలిగేది ఎవరు? మహారాజా, నాకు ఇక్కడ ఏం సరిగ్గా అనిపించడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు నాకు ఒక్క అవకాశం ఇప్పించండి. నేను నిర్దోషిని అని రుజువు చేసుకుంటాను. సరే, నీకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇస్తున్నా. ఈ లోపు గనుక నువ్వు నిర్దోషం రుజువు చేసుకోకపోతే రాజ్య బహిష్కరణకు గురవుతావు. ఈ విధంగా తెనాలి రాముడికి మహారాజు షరతుతో కూడిన అవకాశం ఇస్తారు. తెనాలి రాముడు ఇంటికి వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం కోసం రాత్రంతా ఆలోచిస్తాడు. మహారాజా, నాతో పాటు తెచ్చుకున్న ఈ ఉంగరానికి దొంగలించబడిన ఉంగరంలానే మహిమలు కలవు. ఈ ఉంగరం సహాయంతో నేను ఉంగరం దొంగిలించిన వాళ్ళని సులువుగా పట్టుకోగలను. నాకు ఎవరైనా ఒక కుండను తీసుకొని రండి. మహారాజా, ఈ ఉంగరం తన పని చేయడం ప్రారంభించింది. మీరు అనుమతి ఇస్తే సభలోని వారంతా ఈ కుండను ఒక్కొక్కరిగా ముట్టుకుని వెళ్ళాలి. ఎవరైతే దొంగలించారో
వాళ్ళ చేతికి మాత్రం మసి అంటుకుంటుంది. రాజుగారి ఆజ్ఞ మేరకు సభలోని వారంతా ఒక్కొక్కరుగా ఆ కుండను ముట్టుకొని పక్క గదిలో నిల్చుంటారు. నెమ్మదిగా రాజపురోహితుల వంతు రానే వచ్చింది. అతను దానిని ముట్టకుండా పక్క గదిలో వెళ్లి వరుసలో నిల్చుంటారు. మహారాజా, మీ ఉంగరాన్ని దొంగిలించింది మరెవరో కాదు, మీ రాజపురోహితుల వారే. అందుకనే అతను భయంతో కుండను తాకలేదు. రాజుగారు అక్కడి పరిణామాలను చూసి అయోమయంలో పడతారు. ముందుగా తెనాలి రాముని క్షమించమని అడుగుతారు. తెనాలి రామ, మమ్మల్ని క్షమింపము. మా తొందరపాటు వల్లనే మీకు ఈ ఇబ్బంది కలిగింది. మా రాజపురోహితులు ఎలాంటి ఒక తప్పు చేస్తారని మేము ఎన్నడూ ఊహించనే లేదు. మహారాజా, నన్ను క్షమించండి. పెద్ద తప్పు చేశాను. నా శిష్యుడు కోటయ్య ఇచ్చిన సలహా విని మీ దగ్గర మంచి పేరు సంపాదించాలని దురాశపడ్డాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను. మహారాజా, మీరు నాకు క్షమాపణలు చెప్పడం తగదు. ఈ విధముగా అయినా మీ దర్శన భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రామా, మా రాజగురువు కారణంగానే మీ మీద ఎంత నిందపడినది. అతనికి ఎలాంటి శిక్ష విధించాలో మీరే సెలవివ్వండి. మహారాజా, పశ్చాత్తాపాన్ని మించిన క్షమాపణ లేదు. అతని తప్పు తెలుసుకున్నారు. ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించి వదిలేయండి. తెనాలి రామ, మీ బుద్ధి కుశలత, తెలివితేటలు, మీ సమయస్ఫూర్తికి, వాక్చాతుర్యానికి ఎంతో మెచ్చితిని. నేటి నుండి మా అష్టదిగ్గజాలలో ఒకరిగా మా ఆస్థానంలో సేవలందుకుంటారు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరు